తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు తెలుగుదేశం ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో జరుగుతున్న ఈ సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనపై వైకాపా నేతల ధన రాజకీయాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చకచకా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెదేపా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడికి, నీలం తుపానులో మరణించిన రైతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. చివరి నిమిషం వరకు పార్టీ కోసం పనిచేసిన నేత ఎర్రన్నాయుడంటూ ఆయన సేవల్ని బాబు కొనియాడారు. ఒక వ్యక్తి ప్రజల కోసం, పార్టీ కోసం ఎంత తపన పడ్డాడో ఆ చివరి రోజుల్లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని, కనీసం తుపానొచ్చినా రైతుల్ని ఆదుకునే పరిస్థితి లేదని చంద్రబాబు విమర్శించారు. జైల్లో ఉన్న జగన్ తమ పార్టీ నేతల్ని డబ్బుతో కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల వద్ద టన్నుల కొద్దీ డబ్బులున్నాయని, ప్యాకేజీలతో తమ పార్టీ నేతల్ని కొంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు హయాంలోనూ కుట్రలు పన్నినా పార్టీ ఎప్పుడూ బలహీనపడలేదన్నారు. కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కొంటున్నారు. వైఎస్ఆర్సీ కాంగ్రెస్ అయితే జైల్లో ఉండి ఎక్కడికెక్కడ ప్యాకేజీలు పెట్టి ఎమ్మెల్యేలు కొంటూ మనం చేసే పాదయాత్రని ఏ విధంగా కౌంటర్ చేయాలో తెలియకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్లో వాళ్ళ దగ్గర టన్నుల కొద్ది డబ్బులున్నాయి, మామూలు డబ్బులు కాదు. మనం ఎప్పటి నుంచో ఆ యొక్క డబ్బుల పవర్ మీద పోరాడుతున్నాం. 2004 నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే పదే పదే మనం అందరం అడుగుతా ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ డబ్బులు చెప్పుకోదనే పరిస్థితి సాక్షాత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తి అడిగారు. 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు, ఏ విధంగా సంపాదించారో చెప్పమని న్యాయవాదిని అడిగితే ఆ న్యాయవాది నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడు. చేసిన తప్పును కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండి జైలుకు పోయి వీళ్ళ వల్ల అందరినీ జైలుకు పంపించి ఈరోజు మనల గురించి విమర్శించే హక్కు వీళ్ళకి ఎక్కడుందని నేను అడుగుతున్నా. తాజా పరిస్థితులు చూస్తే ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశాలున్నాయన్న చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పేపర్లో ఇవన్నీ చూస్తే మిడ్ టర్మ్ పోల్ వస్తుందని, అదే మరిగా ముందుగానే ముందస్తు ఎన్నికలు వస్తాయని అందరూ కూడా ప్రెడిక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అయితే మనం ముందు వస్తాయా వెనకాల వస్తాయా అనే విషయం కంటే మనం ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్ని సమర్థవంతంగా ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో కూడా మనం ఆలోచిస్తే ఈ మీటింగ్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి మీటింగ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ సీనియర్ నేత యనుమల రామకృష్ణుడు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు.